వెంకటేష్, అనిల్ రావుపూడిది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో F2, F3 మూవీస్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి సూపర్ హిట్ సాధించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో మొదటి రోజే ఈ సినిమాకు రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ను షేర్ చేసింది. పండక్కి వచ్చారు, పండగని తెచ్చారు అంటూ ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే వెంకటేష్ కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మొదటి రోజే రికార్డు కలెక్షన్స్ నమోదయ్యాయి. ఓవర్సీస్ లో తొలి రోజు ఈ సినిమా సుమారు $7 లక్షల వసూలు చేసింది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఫన్ బాగా వర్కౌట్ అయింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిల మధ్య కామెడీ విపరీతంగా ఆడియన్స్ ను ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. భార్యకు మాజీ ప్రేయస్కి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకీ తనదైన కామెడీతో అదరగొట్టారంటున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా సక్సెస్ కు బీన్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన పాటలు మంచి హైప్ ని తీసుకొచ్చాయి. పండగ పూట ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమా అందించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. వెంకటేష్ కు ఇటీవలి కాలంలో సరైన హిట్ పడలేదు. F2 తర్వాత ఆయన చేసిన ఏ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ వెంకటేష్ కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిందంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే విక్టరీ వెంకటేష్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఆదివారం వరకు పండగ సీజన్ కావడంతో మరో 4 రోజులు ఈ మూవీ పంట పండుతుందని చెప్తున్నారు. పండగ టైంలో వచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం ఈ మూవీకి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. వెంకటేష్ నుంచి 20 ఏళ్ల క్రితం ఫ్యామిలీ మూవీస్ ఎక్కువగా వచ్చాయి. అందులో కూడా కలిసుందాంరా, ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి ఇటువంటి చిత్రాలు అప్పట్లో ఎంతగానో అలరించాయి. ఈ సినిమా ద్వారా ఆ రోజులు గుర్తొచ్చాయంటున్నారు ఆడియన్స్ అందరూ కూడా. అయితే విక్టరీ వెంకటేష్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఈ సినిమాకు వచ్చిన టాక్ తో మొత్తంగా ఎన్ని కోట్ల లాభాలను అందుకుంటుందో చూడాలి మరి.